హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గూడానండి. ఎందుకంటే మార్నింగే ఈ వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి. ఇంక ఈ వీడియో సంగతికొస్తే ఇదైతే మటుకు సంక్రాంతి రోజండి. పండగ తర్వాత రోజు వస్తది గదా! సంక్రాంతి. ఆ రోజు వీడియో అనమాట. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. హైప్ అని వస్తది. అక్కడ హైప్ అని ఇచ్చేసేయండి. దానివల్ల పాయింట్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. అదైతే వీడియో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయండి. అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికైతే ముందుగాను. ప్రతి ఒక్కరు వీడియోని మంచిగా చూసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేస్తున్నందుకు, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కామెంట్ చేస్తేనే కదా మనకి ఎవరు చూస్తున్నారు ఏందనేది తెలిసేది. అందుకనేననమాట నేను ఎవరినైనా కామెంట్ చేయండి అని అయితే చెప్తాను. ఇంకా ఆ రోజు పొద్దున్నే ఇంకా ఆ ముగ్గు దగ్గరైతే కూర్చొని ఇంకా ముగ్గైతే ఇలా ఏసాననమాట. మాకు రోడ్డు సిమెంట్ రోడ్డనమాట. ఇంకా సిమెంట్ రోడ్డు కాబట్టి కొంచెం గతుకులుంటది. ఆ గతుకుల్లో వాటర్ నిలిచిపోయిద్దనమాట. ఇంకా ముగ్గు అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అంతా చిమ్మేస్తాననమాట. లేకపోతే ఆ వాటర్‌లో అడుగులేసి ఇంకా వీటి మీద అడుగేసేసి ఇంక అంతా తొక్కేస్తారు. ఇంక నేనైతే మటుకు ఆ రోజు సంక్రాంతి రోజు ఇలా ముగ్గైతే పెట్టాననమాట. చాలా బావుంది గదా! నాకు నేనే పొగిడేసుకుంటా ఉంటాను. ఇంతకీ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. భోగి పండుగ రోజు భోగి కుండలైతే వేస్తాననమాట. సంక్రాంతి రోజు కూడా భోగి కుండలొచ్చేటట్టు పొంగలి కుండలొచ్చేటట్టు వేస్తానండి. ఇంకా నేను అలాగే వేశాననమాట. ఆ రోజైతే మటుకు సంక్రాంతి రోజు ఖచ్చితంగా చెరుకు గడలు, గాలిపటాలైతే వేస్తాను. ఇంకా మూడో రోజు కనుమ రోజైతే ఇంకా రథం ముగ్గైతే వేస్తానండి. ఇదైతే మటుకు వీడియో ఇంట్లో పనంతా అయిన తర్వాత తీస్తున్నాననమాట. చాలా పనుంటదండి. ముందు పండగలకన్నింటికన్నా గూడా భోగి పండగ, కనుమ పండగ కన్నా గూడా సంక్రాంతి పండగ రోజు పని అనేది ఎక్కువుంటదనమాట. ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత వీడియో అనేది తీస్తా ఉన్నాను. ఏం పననుకుంటున్నారు? ఇదిగోండి గుమ్మాలకి ఇంకా తోరణాలు కట్టుకోవడం, బంతి పూలు అల్లుకోవడం, ఇంకా ముగ్గులు పెట్టుకోవడం, ఇంకా పొంగలైతే పొంగిస్తామనమాట. ఇంకా ఆ రోజైతే మటుకు అందుకే చాలా అంటే చాలా పనుంటది. ఇంకా అందుకేననమాట వీడియో అంతా అయిన తర్వాత షూట్ చేస్తున్నాను. అదే వీడియో తీస్తున్నాను లేండి. వీడియో ఎలా అనిపిస్తుంది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా ఇల్లయితే చాలా అంటే చాలా పెద్ద ఇల్లండి. కాకపోతే బయట కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. అంతా ఒకే ఇల్లులాగా కాకుండా 2 ఇల్లుల్లాగుంటాయి. అటొక ఇల్లుంటది, ఇటొక ఇల్లుంటది. సేమ్ ఈ ఇంట్లో ఎలా కబోర్డ్స్ ఉంటాయో, ఆ ఇంట్లో కూడా అలాగే కబోర్డ్స్, అరమార్లు అన్నీ కూడా అలాగే సేమ్ డిటో ఉంటాయన్నమాట. ఈ ఇంట్లో మంచము, ఆ ఇంట్లో మంచము అలాగా 2 ఇళ్ళ నిండుగా సామాన్లతో నిండిపోయి ఉంటది. ఇంకా బయటైతే మటుకు ఈరియా కట్టలు అన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే పొలాలున్నాయి గదండీ! ఇంకా పిండి కట్టలన్నీ ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు పెద్ద పండగ అంటామండి మేమైతే మటుకు. అంటే పెద్దలకు పెట్టుకునే పండగనమాట. ఇంకా ఆ రోజైతే మా మావయ్యోళ్ళ అమ్మ, నాన్నండి వీళ్ళైతే మటుకు ఇంకా ప్రతి సంవత్సరం గూడా వాళ్ళకి బట్టలైతే పెట్టుకొని, పొంగల్ పొంగించుకొని ఇంట్లో వండుకుంటాం గదండీ! ఇంకా అరిసెలు, పిండి వంట అన్నీ గూడా పెట్టుకొని ఇంకా అలాగైతే ఇంక సాంబ్రాణి వేసి దండమైతే పెట్టేసుకుంటామనమాట. ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదండి. భోగి పండుగ రోజు, కనుమ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటది. పెద్ద పండుగ రోజు మాత్రము ఇంకా నాన్ వెజ్ ఉండదనమాట. మళ్ళీ క్లీనింగ్ పనుంటదండి. భోగి పండుగ రోజు రోజే క్లీన్ చేసాం గదా! మొత్తం నిన్ననే ఇల్లులన్నీ క్లీన్ చేసుకొచ్చాం గదా! అన్నీ కడుక్కొని, అన్నీ చేసి, ఇంకా కోడిని కోసుకొని, ఇంకా దోసలు పోసుకొని తినేసాం గదా! ఇంకా తర్వాత రోజు మళ్ళీ అన్నీ కడుక్కొని రావాలనమాట. అన్నీ కడిగేసుకొని మళ్ళీ ఈ కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసుకొని, ఇంక పొంగలైతే పొంగించుకోవాలనమాట. అందుకే చాలా పననిపిస్తది ఆ రోజైతే మటుకు. అలసటగా గూడా అనిపిస్తది. ఇంక నేనైతే మటుకు పూజ అన్నీ అయినాయి గదా! ఇంక టిఫినయితే పెట్టుకొని తినేస్తున్నాం అనమాట. ఇంక నైద్యం పెట్టాం గదండీ! దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాం గదా! ఇంకా ఇంకా ఆ నైద్యము ఇంకా ఇదిగోండి కొంచెం పొంగలి ఏదో ఒకటి అలా పెట్టేసుకొని ఇంక తినేస్తామనమాట. ఇంకా ఆ రోజు సాంబారు, ఇంకా ఏదో ఒక ఫ్రై ఏదో ఒకటి ఉంటదనమాట. అలాగా నాన్ వెజ్ ఏం లేకుండా సింపుల్‌గా ఉంటది భోజనాలైతే మటుకు. ఇంకా
ప్రశాంతంగా ఉంటదండి. మా ఇంటి దగ్గరైతే మట్టుకు ఎలాంటి సౌండ్స్ ఏమీ లేకుండా రిలాక్స్‌గా అనిపిస్తది. అలా కూర్చొనుంటే చల్లగా చుట్టూరు చెట్లు. ఇంకొక సెపరేట్ వీడియో అయితే మీకు కోసం పెడతాలేండి. ఇంటి చుట్టూరు ఎలా ఉంటది, ఎలా ఉంటాయి మొక్కలు అనేది గూడా మీ అందరితో వీడియో అనేది షేర్ జేసుకుంటాను. ఇంకా, ఇంకా పూజలు, ఇంకా ఇంట్లో పనితో పాటు బట్టలు గూడా ఉంటాయి గదండీ! బట్టలు మామూలుగా పడవనమాట. ఇంకా కొత్త బట్టలన్నీ గూడా ఉంటాయి గదా! ఇంకా అవన్నీ గూడా నీళ్ళు తీసి పెట్టున్నాయి బట్టలన్నీ గూడాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అవన్నీ ఆరేయాలనమాట. కిందైతే ఆరేయడానికి కొన్ని బట్టలైతే సరిపోతాయండి. 2 తీగలున్నాయనమాట. ఎక్కువ బట్టలున్నప్పుడైతే మటుకు ఇంకా మిద్దె మీద ఆరేయాలి. ఇంకా అవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇంతకీ మీ పండగ ఎలా జరిగింది? ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆ రోజు చూపిచ్చాను గదండీ! ఈ చీరలైతే మటుకు షార్ట్ వీడియోలో ఇలా తీసుకున్నాను, ఇలా స్టిచ్ చేపిచ్చానని చెప్పి. ఆ చీరలేననమాట. ఇయైతే మటుకు 3 చీరలని ఇలా వరుసగా కట్టేసుకున్నాననమాట. కాకపోతే 2 చీరలే కట్టుకున్నాను. ఒకటి కట్టుకోలేదులెండి. తర్వాత శివరాత్రి అప్పుడు అలా వస్తది గదా! అప్పటికైతే ఒక చీర ఎత్తి పెట్టుకున్నాననమాట. నేను అంతేనండి. అన్నీ ఉన్నాయనుకో అన్నీ ఒకసారి కట్టేసుకోననమాట. ఒకటి అర ఎత్తి పెట్టుకుంటాను చీరలైతే మటుకు. ఇంకా అవైతే తర్వాత పండగ ఏదైనా వచ్చిందంటే అప్పుడైతే కట్టుకుంటాననమాట. అలా ఒక చీరైతే దాచుకుంటాననమాట. అలాగే రెడ్ కలర్ శారీ అయితే ఉంచేసుకున్నాననమాట. ఇది ఇంకొకటి బ్లూ కలర్ శారీ ఉంది గదా! అది తర్వాత రోజు కనుమ రోజైతే కట్టేసుకున్నాను. ఇంకా కనుమ రోజు మా ఊరు అమ్మవారికైతే ఇంక పొంగలైతే పొంగించుకోవాలనమాట. నెక్స్ట్ వీడియోలో వస్తదండి ఆ వీడియో గూడాను. తప్పకుండా మన వీడియోని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇలాగైతే సింపుల్‌గా ఇలా చీరైతే కట్టేసుకున్నాను. ఊర్ల దగ్గర కంఫర్ట్‌గా ఉండే చీరలే కట్టుకుంటానండి. ఇంకా అంతా బయట పనుంటది గదా! మనకి ఇంట్లోనే టౌన్‌లో అనుకోండి ఇంట్లోనే ఉంటది పనంతా గూడాను. ఇంకా ఇక్కడనుకోండి అంతా బయటే ఉంటది కాబట్టి అటు తిరగను, ఇటు తిరగను, తొట్ల దగ్గరికి తిరగను. దీంతోనే సరిపోయిద్దనమాట. అందుకే తేలిగ్గా ఉండే చీరలైతే కట్టుకుంటాననమాట. ఇంకా ఎనకాల కోడి చూసారు గదండీ! కోళ్ళైతే మామూలుగా లేవనమాట. అంతా ఓపెన్ ప్లేస్ గదండీ! కోళ్ళైతే మంచిగా ఉంటాయి మా ఇంట్లో అయితే మటుకు. ఇంకా ఆ కోడైతే గుడ్డు పెట్టడానికొచ్చింది. దాని ప్లేసు ఆ మూటల మీదనమాట. గంప పెట్టుండేవాళ్ళు. ఆ గంపయితే తీసేశారు. అది ఎతుక్కుంటా ఉంది. ఎక్కడ పెట్టున్నారు గంప? ఎక్కడ పెట్టున్నారని చెప్పి. ఇంకా అలాగా ఎనకాల మనం ఉన్నా గూడా అవి పట్టించుకోవనమాట. దాని ప్లేస్ అది ఎతుక్కొని చక్కగా గుడ్డు పెట్టేసి ఇంక పారిపోయిద్ది. ఇంక మా లడ్డుగాడు వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆటలని చెప్పాను కదండీ! టౌన్‌లో మనం బంధించినట్టు ఉంటది. ఇంకా ఊరికొచ్చామనుకోండి వాడి ఇష్టరాజ్యం అని చెప్పొచ్చు. హ్యాపీగా ఆడుకుంటా ఉంటాడు. ఇంక ఇలాగైతే పొంగల్ కూడా పెట్టుకొనొచ్చేసి ఇంక కూర్చొని తినేస్తున్నాను. ఇంకిలా తింటున్నాను కదండీ! ఇంక పనంతా గూడా అయ్యింది. కాకపోతే బట్టల పనొక్కటే ఉందనమాట. ఇంకా ఇలాంటి ఆచారం మీ ఇళ్లల్లో ఉందా? లేదా? అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటక్కా అంటారా? ఇక్కడ కనిపిస్తున్నారు కదండీ! వాళ్ళైతే జంగం దేవరలనమాట. వాళ్ళు కేవలం పెద్ద పండగ రోజు మాత్రమే వస్తారు. వాళ్ళకి దక్షిణ, మనం వండుకున్న పిండి వంటలు, ఇంకా మిరపకాయలు అన్నీ గూడా బియ్యము, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ కలిసి దక్షిణగా ఇస్తారనమాట. అదే ఇక్కడ అత్తమ్మయితే ఇస్తుంది వాళ్ళకైతేను. వాళ్ళు పొద్దున్నే వస్తారు. అలా గంట వాయించుకుంటూను ఇంక చక్కగా వాళ్ళన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అత్తమ్మ ఒక్కొక్కరు పేర్లు చెప్తా ఉంటే, ఇంకా వాళ్ళ పేర్లన్నీ చదువుతా ఉంటారనమాట ఆయనైతే మటుకు. చాలా మంచిగా చెప్తారండి. లాస్ట్‌లో ఆశీర్వాదం అయితే ఇస్తారనమాట. ఈళ్ళు వచ్చి ఇలా చేయడం చాలా అంటే చాలా మంచిదని చెప్తారండి. ఇంటికి రావడం, అది పెద్ద పండుగ రోజు రావడం చాలా మంచిది. ఇలాగా మనం పెద్దలకు పెట్టుకుంటాం గదా! వీళ్ళు వాళ్ళ పేర్లను దలుచుకొని, ఇంక పేర్లు చెప్పి, ఇంకా అన్నీ చేస్తారనమాట. అదే అడుగుతున్నాను. మీ ఇంట్లో ఇలాంటి ఆచారం ఉందా? లేకుంటే వింతగా అనిపిచ్చిందా? అని జెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయమని చెప్తున్నాను. ఇంక ఈళ్ళైతే పొద్దున్నే వస్తారండి. ఇంకా 12 లోపలే వచ్చేస్తారనమాట. అందుకే అన్నీ గూడా అత్తమ్మగా ముందే తెలుసు గాబట్టి అన్నీ రెడీగా చేసి పెట్టుకొని ఉంటదనమాట. వాళ్ళొచ్చే టయానికి ఇంకా ఆలస్యం గాకుండా చకచకా తెచ్చి ఇచ్చేస్తది. అదే ఆ పెద్దాయన అంటా ఉన్నాడనమాట. "అమ్మ కరెక్ట్ టయానికి తీసుకొచ్చేస్తామమ్మ. మేము ఇట్టొచ్చినమా లేదా అప్పుడే తెచ్చేసినావా" అని అంటున్నాడు. అంటే ఆవిడ ముందే అన్నీ ప్లాన్‌గా ఏదన్నా దేవుడికి పూజ చేయాలన్నా, ఇంట్లో పని ఏదన్నా చేయాలన్నా
ముందే అన్నీ చేసి పెట్టేస్తదనమాట. ఇంకా హడావిడి అనేది అస్సలు పెట్టుకోదండి. ఈ టైంకి అవ్వాలి ఈ పనంటే ఖచ్చితంగా ఆ టైం కన్నా 10 నిమిషాల ముందరే ఆ పనైతే అయిపోయిద్దనమాట. ఇంక దేవుడి దగ్గర విషయం అయితే ఇంక అన్నీ గూడా తమలపాకుల దగ్గర నుంచి కడ్డీలు ప్రతి ఒక్కటి గూడా ముందే రెడీ చేసి పెట్టేస్తారు. ఏది లేట్ కాకుండా. అందుకే అంటారు గదండీ! పెద్దవాళ్ళు మన దగ్గర ఉండాలని. వాళ్ళ ఆచారాలు, అలవాట్లను చూసి మనం నేర్చుకోవాలి ఎంతైనా గూడాను. అంత చక్కగా పనులన్నీ గూడా అన్నీ సమకూరుస్తారనమాట. ఒక్కొక్కసారి నేను ఎంత పరుగులు పెట్టినా ఇంకా స్పీడ్‌గా చేయాలి, ఇంకా మంచి ఆలోచన చేయాలని అనుకుంటాను మా అత్తమ్మలాగైతే మటుకు. ఇంక అన్ని పనులు చేసేస్తారండి. పొద్దుటికల్లాని ఏమి మిగల్చరనమాట. టకటక ఇది ఈ టైంకి అవ్వాలంటే అన్నీ చేసేస్తారు. ఇంక ఇక్కడైతే మా లడ్డుగాడు వాళ్ళ తాతయ్య కోసం షర్ట్ అన్నీ రెడీ చేస్తున్నాడనమాట. మేము ఎప్పుడైనా గూడానండి సంక్రాంతికి బట్టలు తీసుకెళ్తామని చెప్తాం కదా! అత్తమ్మకి, మావయ్యకి, మా మరిది వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా బట్టలైతే తీసుకెళ్తామనమాట. ఇంకా వాళ్ళ తాతయ్య వేసుకోడని చెప్పి ఇంక వాడైతే మటుకు షర్ట్ బట్టలన్నీ తీసిపెట్టి, ఇంక పంచ, టవలు అన్నీ రెడీ చేసి పెడుతున్నాడనమాట. ఆయనేమో నేను చాలల్లోకెళ్తాను. నాకు కొత్త బట్టలు ఎందుకు లేరా మామూలుయి యేసుకుంటానని అంటాడు. వాడైతే అస్సలు ఊరుకోడండి. ఇంక వేసుకోవాల్సిందే తాతయ్య మేము చూడాలి. నువ్వు కొత్త బట్టలేసుకోవాలని చెప్పి ఇంక చెప్తా ఉన్నాడనమాట. ఇంక అత్తమ్మ మేమందరం గూడా ఇంకా పటాల దగ్గర ఇంక సాంబ్రాణేసి కడ్డీలు అయన్నీ ఎలిగించి దండమైతే పెట్టుకున్నాము. ఇంక మావయ్య చేలోకెళ్ళొచ్చారనమాట. వరైతే పెట్టున్నామండి. వరి, శనగ, ఇంకా పత్తి ఇవన్నీ యేసున్నామనమాట. పొద్దున్నే చాలా పనుంటది. ఆయన చాలా అన్నిటిల్లోకెళ్ళి చూసుకొని వస్తారనమాట. వచ్చి లేట్‌గా ఇంక స్నానానికి నీళ్లు పెట్టుంటే, ఇంక నీళ్లు గూడా మా లడ్డుగాడు అడుక్కోసారి పొయ్యమంటాయి. "నువ్వు నీళ్లు గాగని తాతయ్య, నీళ్లు పోసుకుందురా తాతయ్య" అని చెప్పి ఇంక వాళ్ళ తాతయ్యకి చెప్తా ఉన్నాడనమాట. ఆయన అయితే మురిసిపోతా ఉంటాడు మనవడు అలా చెప్తుంటే. ఇంక అలా కొత్త బట్టలేసేసుకొని, ఇంకా అక్కడ వాళ్ళ అమ్మ, నాన్నకి దండం పెట్టుకున్న దానికైతే వెళ్తున్నాడనమాట. ఎంటనే ఇంక ఇదిగోండి వెనకాలే వాళ్ళ తాత ఎక్కడికెళ్తే అక్కడికి వెనకాలే ఎళ్లి ఇంక అన్నీ అందిస్తా ఉంటాడు మా లడ్డుగాడు. ఇంక నిప్పైతే అప్పుడు పెట్టాం గదా! ఇంక చల్లారిపోయిందనమాట. ఇంక పొయ్యి ఎప్పుడు మండుతానే ఉంటది. ఇంకా అక్కడికెళ్ళి నిప్పు తీసుకొచ్చి పెడతా ఉండు తాతయ్య సాంబ్రాణి ఎద్దు అని చెప్తా ఉన్నాడు. ఇంక మేమైతే ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చున్నాం గదా! ఆ ధూప్ స్టిక్స్ అయితే వేస్తే కొంచెం ఎక్కువ పొగలాగా వస్తుంది అని చెప్పి ఇంక అదైతే తీస్తున్నాడు ఈయనైతే మటుకు. ఇక్కడైతేను ఇంక మా లడ్డుగాడు మామూలు హంగామా చేయడండి ఊరి దగ్గరైతే మటుకు. ఇంకా అన్నిటిల్లో గూడా దూరుతా ఉంటాడనమాట. ఈ నిన్నైతే మటుకు మీ ఇల్లు చాలా బావుందక్క అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారా గదా! థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. అందరికి గూడాను రాధిక గారు మీ అందరూ లైవ్ పెడుతుంటే చాలా చక్కగా మాట్లాడుకుంటా ఉన్నాము. లైవ్ పెట్టడం వీలు కావట్లేదు. అందుకే నాకు గూడా బోర్‌గా అనిపిస్తుంది. వీలైనంత తొందరలో పెట్టాలి అని అయితే నేను గూడా అనుకుంటా ఉన్నాననమాట. చూద్దాము. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఇంకా అక్కడైతే మావయ్య అయితే దండం పెట్టేసుకున్నారు గదా! ఇంకా వాళ్ళకైతే పొంగలయి పెట్టిచ్చేశాను. ఇంక వాళ్ళు తినేసారు. ఇంక చెప్పాను కదండీ! బట్టలైతే ఉన్నాయని చెప్పి అవన్నీ ఉతికి ఇంకా మిద్ది మీదయితే మటుకు మేమొచ్చినప్పుడు మాత్రమే పైన ఆరేసుకుంటాము. అత్తమ్మయితే అస్సలు పైకి ఎక్కరనమాట మిద్ది మీదకి. కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది ఆవిడకి. ఇంక కిందనే ఆరేసుకుంటారు. ఇంక పైనంతా ఇలాగా డస్ట్ అయితే పడిపోయిద్ది గదండీ! ఓపెన్ ప్లేస్ కాబట్టి. ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాననమాట. మా ఊరు చాలా అంటే చాలా బావుంటది. కనిపిస్తుంది గదండీ! చుట్టూరు కొండలు, ఇంకా చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు, ఇంకా పక్షులు అరుస్తా చాలా అంటే చాలా బావుంటది. ఇంకా మిద్ది మీదయితే మటుకు ఇలాగ టైల్స్ అయితే పరిపిచ్చున్నారనమాట. దేనికనుకుంటున్నారు? అప్పుడు కొంచెం క్రాక్ లాగా వచ్చేసి కొంచెం వాటర్ చమ్మవుతా ఉన్నింది. ఇంక సరేనని జెప్పి ఇలా టైల్స్ ఏపిచ్చారనమాట మావయ్య అయితే మటుకు. ఇదైతే మటుకు ఇంట్లో లాగే నున్నగా చాలా బావుంటది. మేము ఎండాకాలం అనుకోండి నీట్‌గా కడిగేసేసి ఇంకా చాపలేసుకొని టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. అక్కడ వైరింగ్ ఉందనమాట. ఇంకా చక్కగా పెట్టుకొని ఇంక పడుకుంటాము. చాలా బావుంటదండి. పల్లెటూరుల్లో ఇలా మిద్దె మీద ఇంక బట్టలారేసుకోవడం, నైట్ టైం ఎండాకాలంలో పడుకోవడం అలాంటివి చాలా బావుంటాయి గదా! ఇంక మా ఇంటి దగ్గరైతే చాలా బావుంటది. చెప్పాను కదా! పెద్దిల్లని అటువైపు అంతా ఇదంతా గూడా 2 ఇల్లులు కలిపనమాట. ఇంక ఇంటి ముందు గూడా ఓపెన్ ప్లేసు. అటువైపు చూస్తే అటువైపు గూడా ఇంక మాకు పొయ్యమంటేసుకోను, ఇంక తొట్లు, బట్టలు ఉతుక్కోను, స్నానాలకి బాత్రూము అంతా గూడా అదొక పెద్ద ఇల్లు. అక్కడొక ఇల్లు పడేంత ప్లేసుందనమాట. అంత పెద్ద ప్లేసు. ఇంక అదంతా ఉంది. ఇంక ఇలాగైతే బట్టలన్నీ ఇంక నీళ్ళ తీసి పెట్టని కొత్త బట్టలు గదా! ఇంక అవన్నీ ఆరేస్తుంటే నాకెక్కడ శ్రమ అయిపోతుందనని చెప్పి వాళ్ళ డాడీని పిలిచిండనమాట. లడ్డుగాడైతే మటుకు, "డాడీ వచ్చి నువ్వు హెల్ప్ చేస్తావా? చెయ్యవా?" అని జెప్పి. ఇంక వాళ్ళ డాడీ వచ్చి ఇదిగోండి ఇక
నేను గూడా చేస్తా ఉండండి. మీరు చేసే పనేందో నేను చేసి పెడతా ఉండండని జెప్పి ఇక్కడైతే మటుకు బట్టలారేసి పెడుతున్నారనమాట. ఇంకిలాగుంటదండి ఊరు దగ్గర సరదాగా ఉంటదనమాట. ఏ టైం అనేది అస్సలు తెలీదండి. వాచ్‌లు, ఇంకా గడియారాలు ఇవన్నీ చూసుకోవాల్సిన పనే లేదనమాట. ఫోన్ అసలు పట్టుకునేదంటూ ఈ వీడియో తీయడం వరకేను. ఇంకా నెట్ గూడా ఉండదనమాట. ఇంకా జియో నెట్‌వర్క్ మనదేమో బీఎస్ఎన్‌ఎల్ అది అస్సలు రాదు. అందుకే వీడియో తీసినంత సేపు తీయడం, ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి, ఇంకా ఆ పని, ఈ పని అనుకుంటుంటే ఇంక సాయంత్రం అయిపోయిద్దనమాట. నేను బట్టలారేస్తుంటే మా లడ్డుగాడు చూడండి, డాడీ నువ్వు ఫోన్ పట్టుకో నేను ఆరేసిన బట్టలన్నీ తీసేసొస్తానని చెప్తున్నాడు మళ్ళీను. ఇంకిలా ఉంటది. ఇంక నన్ను ఉడకాడిస్తాడండి ఊరు దగ్గరైతే మటుకు. ఇంక దెబ్బలు పడతాయంటే, ఇంకా అలా ఇలా పరిగెడతా ఉన్నాడు. ఇంక డ్రెస్ ఏసుకునిండు గదా! ఒక దగ్గర కుదురుగా ఉండరా అంటే, ఇంక కుదురుగా ఉండడనమాట. ఆ గోడ ఎక్కను, ఈ గోడ ఎక్కను, గాలిపటాలు ఎగరేయాలి, మనం చేలోకెళ్దాం పద అనను. ఇది ఈయనతోనే సరిపోయిద్దండి. అదిగోండి ఏదో ఒక దాంట్లో ఇంక చేయి పెట్టాల్సిందేననమాట. నేను చేయను పో, నేను రాను పో అని చెప్పి ఇంక బెదిరిస్తున్నాడు అక్కడైతే మటుకు. ఇంకిలాగైతే బట్టలన్నీ గూడా చక్కగా ఆరేసామండి. ఇంక ఇలాగైతే ఉంటదనమాట. రౌండ్‌గా చూస్తున్నారు కదండీ! ఎలా ఉన్నాయో మొక్కలైతే మటుకు మామూలుగా లేవు గదా! చుట్టూరు పచ్చగా ప్రతి ఒక్కరి ఇంట్లల్లో పూల చెట్లయితే మామూలుగా ఉండవండి పల్లెటూరులో అయితే మటుకు. చక్కగా ఇంకా ఇళ్లల్లో పూలు ఇంకా మంచిగా కనిపిస్తా ఉంటాయి. ఇంకిలాగైతే బట్టలన్నీ ఆరేసేసాను. ఇంక సాయంత్రం ఇవన్నీ మడత పెట్టుకుంటాననమాట. ఇంక మా లడ్డుగాడైతే ఇదిగోండి ఇలా అల్లరి చేస్తా ఉన్నాడనమాట. ఇంతకీ మీ పండగలు ఎలా జరిగాయి? ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అటుపక్కైతే మాకు వినాయకుడి గుడి ఉందండి. ఎనకాల ట్రాక్టర్ కనిపిస్తుంది కదా! ఆటికి ఈ పక్కన గోడకి అంచు మూల మీదేననమాట మా ఇంటికి. అక్కడైతే వినాయకుడి గుడి ఉందనమాట. వినాయక స్వామి గుడి ఉంది. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించున్నాననమాట. ఆ రోజు వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా చేలో పనుందని చెప్పి ఈయనేమో చేలోకెళ్ళిపోయారనమాట. ఇంక సర్లే తర్వాత రోజు రేపు వెళ్దాం అనుకోని ఇంకా నేను కూడా గమ్మయిపోయాను. అక్కడ కనిపిస్తుంది కదండీ బైకు, చెట్టు, వేప చెట్టు అక్కడేననమాట వినాయక స్వామి ఉన్నారు. చాలా అంటే చాలా బావుంటది ఆ గుడైతే మటుకు. పొద్దున్నే 4:30 నుంచి ఇంక పాటలు మొదలు పెడతారనమాట. సుప్రభాతంతోటి ఇంక 8 వరకు పాటలొస్తా ఉంటే అందరూ గూడా ఇంక లేచి ఆ పాటలు వింటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటారు. ఏ టైంకి లేచారు, ఏ టైంకి పనయిందనేది గూడా తెలీదనమాట. అంత త్వరగా పనులన్నీ అయిపోతాయి. ఇంక వీడియో అయితే ఇలా ఉందండి. మీకెలా అనిపిచ్చింది ఏంటి కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.